హాయ్ ఆల్, అస్సలాము అలైకుం, నమస్కారం. ఐ హోప్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మీరందరూ సేఫ్గానే ఉన్నారని అనుకుంటున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్ అందరూ చాలా భయపడుతున్నారండి. మనం ఇప్పుడు ప్యానిక్ అవ్వకుండా చాలా ధైర్యంగా ఉండాలి. మనకి ఇష్టమైన దైవాన్ని తలుచుకుంటూ ప్రే చేసుకుంటూ అలాగే మెడిటేషన్ చేసుకుంటూ ఉండాలి. ఇది మీ అందరికీ తెలుసు, నాకు ఎందుకో మీతో షేర్ చేయాలి అనిపించింది. సో నేనైతే ఈ రమదాన్ మంత్లో మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకుంటూ ఖురాన్ వింటూ అలాగే రీడింగ్ చేస్తూ చాలా రిలాక్స్గా మెడిటేషన్ చేసుకుంటూ ఇలా అయితే టైం పాస్ అవుతుందండి. సో మనం అనవసరమైన మెసేజ్లు చూస్తూ కంగారు పడుతూ ప్యానిక్ అవ్వకూడదు. నాకైతే ఈ మంత్ అంతా, ఈ హోలీ మంత్ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. కానీ ఒక పక్క భయం ఉన్నా ఇలా అరేంజ్ చేసుకుంటూ మా ఇంటిని డెకరేట్ చేసుకుంటూ హైజీనిక్గా ఉంటూ హెల్దీ డైట్ ఫాలో అవుతూ మైండ్ని రిలాక్స్గా ఉంచుకోవాలండి. సో ఇదంతా మీరు పాటిస్తున్నారని అనుకుంటున్నాను. అలాగే పాజిటివ్ వైబ్స్తో నెగిటివ్ థాట్స్ మైండ్లో రాకుండా అనవసరమైన విషయాలను ఇగ్నోర్ చేసుకుంటూ ఉంటే మనం చాలా రిలాక్స్గా ఉండవచ్చు. ఇక ఇక్కడ ఉంది మా ఇంటి ముందున్న మామిడి చెట్టు. చూడండి మామిడికాయలు ఎలా బాగా వచ్చాయో. ఇక టమాటాస్ కూడా బాగా వచ్చాయండి. అలాగే కొన్ని చెరీ టమాటాస్ కూడా వచ్చాయి. ఇక్కడ నేను పెసలు అయిపోతే ఇది ఫిల్ చేస్తున్నాను జార్లో. మాకు చిన్నప్పటి నుండి మా నాన్నమ్మ అలవాటు చేశారండి స్ప్రౌట్స్ తినటం. నేను ఎక్కువగా పెసలతో స్ప్రౌట్ చేస్తుంటాను. అలాగే పిల్లలకు కూడా అలవాటు చేశాను, వాళ్ళు రోజు స్ప్రౌట్స్ తీసుకుంటారు. నేను ఎక్కువగా ఇలా గ్లాస్ వాటితోనే అరేంజ్ చేసుకుంటాను. నేను కిచెన్ టూర్ కూడా త్వరలోనే చేస్తానండి. నేను ఇక్కడ చిన్న పాట్లో బోగన్విల్లా వేసానండి. ఇది నా ఫేవరెట్ ప్లాంట్. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను చిన్న పాట్లోనే వేసాను కానీ బాగా గ్రో అవుతుంది. ఇక నేను ఇక్కడ బార్బిక్యూ తెప్పించానండి, అంటే బార్బిక్యూ గ్రిల్లర్, అది చూపిస్తాను. ఇక్కడ నేను కొత్తగా కొన్ని పాట్స్ తీసుకున్నాను, డెకరేషన్ పాట్స్. అవి ఇక్కడ అరేంజ్ చేశాను. ఈ ఫ్లవర్స్ చూడండి సన్షైన్కి ఎంత బాగా కనిపిస్తున్నాయో. నేను ఈ పాట్లో వేసాను కానీ ఫ్లవర్స్ చిన్న చెట్టుకి చాలామంది ఫ్లవర్స్ రాదన్నారు, బట్ చూడండి ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చాయో. చాలా బాగుంది కదా. ఈ బోగన్విల్లా ఫ్లవర్స్ చూడండి, ఇది అంతా అరేంజ్ చేసినట్టు ఎంత బాగా వచ్చిందో. చిన్న బ్రాంచ్కే ఫ్లవర్స్ బాగా వచ్చాయి, కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక నేను వైట్ బోగన్విల్లా కింద ఉందండి, ఇది చూపిస్తున్నాను. ఇది నేను ప్లాంట్ నాటేటప్పుడు ఏ ఫ్లవరో నాకు తెలియదు, కానీ తర్వాత వైట్ వచ్చింది. అంతా ప్లాంట్స్ అన్ని బాగా గ్రో అయ్యాయి అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందండి ఈ వైట్ కలర్ ఫ్లవర్.
వన్ డే నేను ఇక్కడ కుల్ఫీ చేశానండి. చాలా ఈజీ అండి. ఇది కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే నేను అది వేరే కుకింగ్ ఛానల్ ఉంది, అందులో పోస్ట్ చేశాను. బార్బిక్యూ ఎక్కువ చేయలేదు కదా, ఇంకా మిగిలిన చికెన్తో ఇలా గ్రిల్లింగ్ ప్యాన్ మీద గ్రిల్ చేస్తున్నానండి. అలాగే ఇంకో వైపు బటర్ చికెన్ చేస్తున్నాను. ఈ రెసిపీ షూట్ చేయటం అవ్వలేదండి. బటర్ చికెన్ చేయడం చాలా ఈజీనేనండి. ఏం లేదు, ముందుగా చికెన్ అంతా శుభ్రంగా కడుక్కొని మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్, మిగిలిన స్పైసెస్ అన్నీ వేసుకొని బటర్ వేయాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేయాలి. సో నేను కుదిరితే ఈసారి వీడియో చేస్తాను ఈ రెసిపీది. అండ్ నేను వన్ డే ఇక్కడ గోంగూర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదంతా కట్ చేస్తున్నాను. ఇది సీడ్స్ వేసేటప్పుడు తెలియదండి ఏ గోంగూర, కానీ ఇది నార్మల్ గోంగూర, అంత పుల్లగా లేదు. ఇది చూసారా, నేను ఓల్డ్ షింక్ తీసేసింది ఉంటే స్టీల్ది అందులో వేసాను అన్నమాట. ఇదంతా చూడండి, ఒక పెద్ద కట్ట అంత సైజు వచ్చింది, బాగానే వచ్చింది. ఇదంతా ఇప్పుడు నేను వలవాలి. ఇక మా టెర్రస్ పైన జామ చెట్టు చూపిస్తున్నాను. ఈ జామకాయ మాత్రం ఒకటి వచ్చిందండి, చిన్న కుండీలో వేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇక వన్ డే నేను ఇక్కడ మినప చక్రాలు చేశాను. ఇది చాలా ఈజీ అండి, టేస్టీగా ఉంటుంది. శనగపప్పు వద్దు అనుకున్న వారు ఇలా మినపప్పుతో చేయొచ్చు. ఇక్కడ నేను మినపగుండ్లు ఒక కప్ తీసుకున్నాను, అది వాష్ చేశాను. దీన్ని నానబెట్టే అవసరం లేదండి. వాటర్ పోసేసి మీడియం టు
మీడియం ఫ్లేమ్లోనే 5 to 6 విజిల్స్ రానివ్వండి. అది చల్లారిన పక్కన పెట్టేసి ఒక బౌల్లో 2 cups రైస్ ఫ్లోర్ తీసుకోండి. సాల్ట్ 2 స్పూన్స్, నల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్ తీసుకున్న, హింగ్ ఇది ఆప్షనల్, బటర్. ఇంక చల్లారినాక తీసి వీటిని పప్పు గుత్తితో చేసుకోవచ్చు. నేను ఇక్కడ మిక్సీలో వేస్తున్నాను. మిక్సీలో వేస్తే ఇంకా పేస్ట్గా అవుతుంది. ఇంకా ఇది కూడా ఇందులో యాడ్ చేయాలి. వీటన్నిటిని కొంచెం కొంచెం వాటర్ చూసుకొని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ వాము కూడా వేసాను. కొంచెం వాము వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది, డైజెషన్ కూడా ఉంటుంది కదా. ఇక కలుపుకున్న పిండిని ఇలా చక్రాల గిద్దలో పెట్టుకొని ఇలా మనకి వీలైతే ప్లేట్ మీద ఇలా వేసుకోవచ్చు. బిగినర్స్కి అయితే ఇది ఈజీగా ఉంటుంది. లేదంటే మనం డైరెక్ట్ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. ఈ చక్రాలు అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. చూడండి ఇక్కడ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సో ఇంతేనండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.